నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నివాసంలో అయితే మంతనాలు జరిపారు. దాదాపు గంట వరకు ఈ మంతనాలు అయితే జరిగాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఢిల్లీ వెళ్ళనున్నారా? సో ఈ కథని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారితోనైతే భేటీ అయ్యారు వాళ్ళ నివాసంలోనే. సో ఈ భేటీని ఎలా చూసుకోవాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదంతా ఎలా చూడాలి సార్? ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇవాళ మార్నింగ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. ఏ అంశాలు మాట్లాడుకొని ఉంటారు అని అంటే మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి అనేది వార్ రూమ్ లో ప్రతిరోజు కూడా ఉదయం చర్చిస్తూ ఉంటారు. వార్ రూమ్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందనే దాని మీద వాళ్ళిద్దరు ప్రస్తావించుకొని ఉండవచ్చు. ఒకటి. రెండు, ఇప్పటికే సీట్ల షేరింగ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు జనసేనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 5 మాత్రమే ప్రకటించాడు పవన్ కళ్యాణ్. మిగిలినటువంటి స్థానాలు ప్రకటించాల్సి ఉంది, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా ప్రకటించలేదు. అలాగే ఎంపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఆ ప్రకటించేటువంటి క్రమంలో రెండో లిస్టు ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. బహుశా ఆ లిస్టుకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వాళ్ళిద్దరి మధ్య వచ్చి ఉండే అవకాశం ఉంది. ఇక మూడో అంశం, బీజేపీని ఏం చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక క్లారిటీకి వచ్చేసాయి. సీట్ల షేరింగ్ విషయంలో అభ్యర్థులను కూడా ప్రకటించారు. తొలి జాబితాను ప్రకటించారు. రెండో జాబితా ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సిద్ధం అవుతున్నారు. బీజేపీని ఏం చేయాలి, మూడో అంశం. సో బీజేపీ విషయంలో ఏం చేయాలనే దాని మీద కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉంటుంది, చర్చ కూడా వచ్చి ఉంటుంది. పవన్ కళ్యాణ్ని ఢిల్లీ రమ్మన్నట్టు ఒక సమాచారం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పిలిపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో ఎన్డీఏ పక్షాలు కూడా ఉంటాయి కాబట్టి, ఎన్డీఏ పక్షాలతో కూడా మాట్లాడతారు కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామిగా ఆల్రెడీ జనసేన ఉంది కాబట్టి బహుశా ఢిల్లీకి రమ్మని పవన్ కళ్యాణ్కి కూడా ఇంటిమేట్ చేసి ఉంటుంది బీజేపీ. సో ఆ సమావేశం ఆ మెసేజ్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడానికి ముందుగా చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయ్యారని చెప్పి కూడా అనుకోవచ్చు. సో భేటీ అయినటువంటి సందర్భంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ వచ్చి ఉంటుంది. నాకున్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం 4 ఎంపీ స్థానాలు బీజేపీకి, 6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు చూచాయిగా అంగీకరించినట్టు సూత్రప్రాయంగా ఇదే విషయాన్ని ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పాలని చెప్పి సూచించినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ మధ్య చర్చ జరిగిన తర్వాత, తర్జన భర్జన జరిగిన తర్వాత ఏ స్థానాల్లో ఎవరు అనేది, ఏ స్థానాల్లో బీజేపీకి ఇస్తాము అనేది కూడా చెప్పి పంపించి ఉంటారు. వెళ్లే ముందు ఒక సూచన చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు అని చెప్పి అనుకోవచ్చు. బీజేపీకి ఏమేమి స్థానాలు, తిరుపతి, రాజంపేట, ఈ రెండు కన్ఫర్మ్ బీజేపీకి. తర్వాత వాళ్ళు అడుగుతుంది ఏంటి, ఒకటి రాజమండ్రి అడుగుతున్నారు. సో నర్సాపురం ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఉన్నారు కాబట్టి నర్సాపురం బీజేపీకి ఇచ్చేస్తే రఘురామకృష్ణరాజుని అటు పంపించేయచ్చు. అంటే నర్సాపురం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఈ 4 ఇచ్చే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వైజాగ్ని కోరుతున్నారు. వైజాగ్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే అక్కడ బాలకృష్ణ చిన్నల్లుడు ఉన్నాడు. ప్లస్ గత ఎన్నికల్లో చాలా స్వల్ప మెజార్టీతోటే ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక అవేమీ కాకపోతే ఒంగోలు ఒకటి ఉంది. ఒంగోలు, రాజమండ్రి కూడా వద్దనుకుంటే ఒంగోలు ఒకటి ఉంది. సో మొత్తం మీద 4 స్థానాల్లో ఎక్కడెక్కడ మనం ఇవ్వగలము అనేది ప్రాబబిలిటీస్ని చెప్పి చర్చించుకొని ఉంటారు వీళ్ళిద్దరూ. ఈ ప్రాబబిలిటీస్ని పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. దానికి అంగీకరించిన తర్వాత అఫీషియల్గా చంద్రబాబు నాయుడిని పిలిపిస్తారు. చంద్రబాబు నాయుడు పిలిపించి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ రేపట్లో ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడు బహుశా నేను అనుకుంటాను రేపు మార్నింగ్ ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది కాబట్టి ఈ లోపుగానే పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఎన్డీఏలో భాగస్వామిగా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకున్నట్టు అవకాశం ఉంది నడ్డా సమక్షంలో. నడ్డా తోటి మాట్లాడిన తర్వాత, అమిత్ షా తోటి కూడా మాట్లాడిన తర్వాత, ఒక ఫైనలైజేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పిలిపించే అవకాశం ఉంది ఢిల్లీకి. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి
నడ్డా సమక్షంలో, నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ అఫీషియల్గా సీట్ల షేరింగ్ అంశం, సీట్ల విషయం కూడా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులతో సహా ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇవాళ ఉదయం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సుదీర్ఘంగా వాళ్ళిద్దరి మధ్య మంత్రాలు సాగాయి ఇవాళ ఉదయం. సో కేవలం ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయి ఉంటారు అనేది ఒకటి. తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో కూడా, ఉమ్మడి మేనిఫెస్టో ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ ఒక మేనిఫెస్టోని తయారు చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. ఇప్పటికే సూపర్ 6 పేరుతోటి తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే మేనిఫెస్టోని కూడా తయారు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అలాగే అగ్రవర్ణ పేదలకు సంబంధించిన డిక్లరేషన్ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి మీద కూడా ఉమ్మడి ప్రణాళికను తయారు చేయాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఒక డిక్లరేషను, జనసేన ఇంకొక డిక్లరేషను, బీజేపీ మరొక డిక్లరేషను ప్రకటిస్తే ప్రజలు, ఓటర్లు తిరస్కరించే అవకాశం ఉంది పొత్తుని. అందుకని ఉమ్మడి మేనిఫెస్టోను దాన్ని తయారు చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగా 3 పార్టీలు కూడా ఆయా పార్టీలకు సంబంధించి కొన్ని ఫీడ్బ్యాక్స్, ఇన్పుట్స్ తీసుకొని మేనిఫెస్టోని టెంటేటివ్గా తయారు చేసుకున్నాయి. ఈ 3ని కొలాబరేట్ చేసి ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టోని ఒకదాన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయడానికి ముందు కసరత్తు చేయాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చెప్పాలి, ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పాలి, ఢిల్లీ బీజేపీ పెద్దలకు కూడా చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ఆమోద ముద్ర వేయించుకున్న తర్వాతనే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈ అంతా కసరత్తు అంతా కూడా జరిగింది ఆల్రెడీ. ఈ కసరత్తు జరిగిన దాన్ని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర ప్రస్తావించి వాళ్ళ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మేనిఫెస్టోని కూడా తయారు చేసి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి, సభలు పెట్టేసి ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ సభలు పెట్టి మా 2 పార్టీలు ఒకటే, మీరు అర్థం చేసుకోండి మేము ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో, సో మీరు సహకరించండి అని చెప్పి ఓటర్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో మీరు ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో దించేయాలి. దించేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రమాదంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీన్ని బయటపడేయాలంటే కనుక, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చాలంటే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించండి అని చెప్పి ఇప్పటికే 2 సభలు జరిగాయి. ఇలాంటి సభల్ని బీజేపీతో కలిసి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ పెట్టకపోతే కనుక ఓట్ బ్యాంకు చీలిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఓట్ బ్యాంక్ని ఏకీకృతం చేయాలి అని అంటే కనుక డెఫినెట్గా ఆ 3 పార్టీలు కలిపి ఒక వేదిక మీదకి వచ్చి ప్రకటన చేయాల్సి ఉంది. సో సభలు ఎలా పెట్టాలి అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక నిర్ణయించుకున్నాం. ఆ సభల్లో ఏ సభకి నరేంద్ర మోడీ రావాలి, ఏ సభకి అమిత్ షా రావాలి, ఏ సభకి నడ్డా రావాలి, దీని మీద కూడా ఒక రూట్ మ్యాప్ కావాలి. ఎందుకంటే దేశ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి షెడ్యూల్ బిజీగా ఉంటుంది నరేంద్ర మోడీకి, అలాగే అమిత్ షాకి, నడ్డాకి, ముగ్గురు కూడా. కాబట్టి ఆ షెడ్యూల్ మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే 7వ తారీఖున చాలా క్లారిటీ రాబోతుంది. అంటే రేపు మరో కొన్ని గంటల్లోనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ, స్పష్టత రాబోతుంది. సీట్ల షేరింగ్ విషయంలో స్పష్టత రాబోతుంది. అలాగే స్థానాల విషయంలో కూడా స్పష్టత రాబోతుంది. అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆల్రెడీ పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళున్నారు. ఆవిడ ఇవాళ సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రేపు ఏ క్షణంలోనైనా దీనికి స్పష్టత రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడబోతుంది శాశ్వతంగా అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు.